Hello, aspirants. What is the difference between market price and factor cost? మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అనగా కారకాల ధరలలో జాతీయ ఆదాయానికి నికర పరోక్ష పన్నులను కలిపినట్లయితే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం వస్తుంది. ఈ నికర పరోక్ష పన్నులు అంటే పరోక్ష పన్నులకు సబ్సిడీల మధ్య వ్యత్యాసాన్ని మనం ఏమంటామంటే నికర పరోక్ష పన్నులు అంటాం. ఈ నికర పరోక్ష పన్నులు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయంలో కలిసి ఉంటాయి. ఫ్యాక్టర్ కాస్ట్లో నికర పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి. నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము కారకాల ధరల్లో జాతీయ ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. నికర పరోక్ష పన్నులు శూన్యంగా ఉంటే, శూన్యం అంటే జీరో అయితే, నికర పరోక్ష పన్నులు జీరో అయితే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారకాల ధరల్లో జాతీయ ఆదాయము సమానమవుతాయి. నికర పరోక్ష పన్నులు నెగటివ్లో ఉంటే, రుణాత్మకంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారకాల ధరల్లో జాతీయ ఆదాయము కన్నా తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయంలో నికర పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి. నికర పరోక్ష పన్నులు ఉంటాయి. మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువులపైన పరోక్ష పన్నులు కూడా ఉంటాయి. మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం లేదు కాబట్టి ఇండైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తాం. ప్రతి వస్తువును మనం కొనుగోలు చేసినప్పుడు ఇండైరెక్ట్గా ట్యాక్స్ జిఎస్టీ అందరికీ తెలుసు కదా, పే చేస్తున్నాం. సో ఆ వస్తువు తయారైన దానికి అయిన ఖర్చు మాత్రం ఫ్యాక్టర్ కాస్ట్. దానికి అదనంగా పరోక్ష పన్నులు నికర పరోక్ష పన్నులు చేర్చడం వలన మార్కెట్లో ఆ ధరలో మనకు ఆ వస్తువు కొనుగోలు